యేసు నామములో ప్రార్థన చేసిన ఆమెన్ చెప్పిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనము చివరి దినాలలో ఉంటున్నాం. చివరి దినాలలో ఉన్నాం కాబట్టి ఎటు చూసినా యేసయ్య చెప్పినటువంటి సూచనలు మత్తయి సువార్త 24లో ఆయన చెప్పారు. చివరి దినాలలో ఎలా ఉంటుంది? భూకంపాలు, కరువు కాటకాలు, అవునా? రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనం మీదకి జనం లేస్తారు, దేశం మీదకి దేశం లేస్తారు, యుద్ధాలు జరుగుతాయి, అక్కడక్కడ యుద్ధాలు, భూకంపాలు, మరి ఇవన్నీ కూడా వస్తాయని ప్రభు చెప్పాడు. మరి మన కళ్ళ ముందు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఫస్ట్ నుంచి కూడా ఇవన్నీ జరిగినా ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాలు చూస్తున్నాం. రీసెంట్గా మనం కాలిఫోర్నియాలో చూసాము ఎంత భయంకరమైన మంటలు. మరి ఎన్నో లక్షల కోట్లు వాల్యూ చేసే భవనాలు, ఆస్తులు కాలిపోయినాయి, కాలి బూడిదైపోయినాయి. ప్రియులారా, ఇవన్నీ దేనికి సూచన? దేవుని రాకడకు సూచనగా ఉంది. హల్లెలూయా. అంత్య దినాలలో అయితే ప్రభు చెప్తున్నాడు, యోవేలు గ్రంథంలో మరి ఆయన ఒక ప్రవచనం ఇచ్చారు. అపోస్తల కార్యంలో అది ఎత్తి పేతురు గారు మాట్లాడారు. 2వ అధ్యాయం 17వ వచనం నుండి చూస్తే, అంత్య దినములలో నా ఆత్మను అందరి మీద కురిపిస్తాను, మీ యవనస్తులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు, మీ కుమారుల మీదను కుమార్తెల మీదను దాసుల మీదను దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్ముడు అందరినీ అభిషేకించాలని ఆశపడుతున్నాడు. కేవలం పురుషులు అని కాదు ప్రియులారా, దేవుని సేవ చేయడానికి అందరూ ముందుకు రావాలి. పురుషులు స్త్రీలని తేడా లేదు, అందరూ దేవుని సేవ చేయాలి. స్త్రీలను దేవుడు బహుబలంగా వాడుకుంటున్నాడు. సృష్టిలో ఫస్ట్ నుంచి కూడా దేవుడు స్త్రీలని మరి ఆయన వాడుకున్నాడు. కావచ్చు స్త్రీ ద్వారా పాపం వచ్చింది లోకానికి, అవ్వ ద్వారా, కానీ అదే స్త్రీ మరియ ద్వారా రక్షకుడు వచ్చాడు. హల్లెలూయా. ఏ స్త్రీ ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చిందో అదే స్త్రీ ద్వారా యేసయ్య మరి తన కుమారుణ్ణి పంపించి, పరలోక తండ్రి యేసయ్యను పంపించారు. ఆయన ద్వారా రక్షణ తెప్పించారు కదా. అదే స్త్రీల ద్వారా సువార్తను కూడా వ్యాపింపజేస్తున్నాడు. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే స్త్రీ ఒకప్పుడు స్త్రీలతో మాట్లాడేవాళ్ళు కాదు. స్త్రీలను చాలా తక్కువ చూసేవాళ్ళు. మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా స్త్రీలను చాలా అణిచివేశారు. యూద జాతిలో కూడా స్త్రీలకి వాల్యూ లేదు. పాత నిబంధనలో బైబిల్లో ఎక్కడ కూడా స్త్రీల గురించి ఎక్కువ రాసి లేదు. ఓన్లీ రూతు గ్రంథం మాత్రం ఉంది ఆమె పేరు మీద. మరి దెబోరా ఒక స్త్రీ న్యాయాధిపతి, ప్రవక్తి కూడా. మిరియం ఒక స్త్రీ ప్రవక్తి. అలా కొంతమంది స్త్రీలను మనం చూడగలం, కానీ ఎక్కువ పేర్లు లేవు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అనేక మంది పేర్లు, స్త్రీల పేర్లు మనం చూస్తాం. యేసు ప్రభు ప్రత్యేకంగా స్త్రీలతో మాట్లాడారు. మరి యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఒక సమరయ స్త్రీ, ఆమె ఒక అంటరాని స్త్రీ. మన ఇండియాలో మన భాషలో చెప్పుకోవాలంటే ఒక ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి చెందినటువంటి ఒక వ్యక్తి కావచ్చు. అలాంటి ఒక స్త్రీ మన దేశంలో కూడా ఒకప్పుడేంటి ఇప్పుడు కూడా చాలా గ్రామాల్లో అంటరాని వాళ్ళని, దళితులని, వాళ్ళని చాలా హీనంగా చూడడం, వాళ్ళని నీళ్లు తాగనీయకపోవడం, వాళ్ళని చాలా హింసిస్తూ ఉన్నారు, ఎంతో బాధ పెడుతూ ఉన్నారు. మన దేశంలో ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలు అట్లా జరుగుతుంది. చాలా మార్పు వచ్చినప్పటికీ కులం పట్టింపులు ఇంకా పోలేదు ప్రియులారా. మరి ఆ కాలంలో ఎలా ఉంటుండొచ్చు? ఏ అంటరాని వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు ముట్టుకోరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, మాట్లాడరు, వాళ్ళ చేతిలో నుంచి ఏది తీసుకోరు. అలాంటిది యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఆమెతో మాట్లాడాడు. అమ్మ, నాకు నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. దాహం కొని ఆయన ఆ నీళ్లు తాగాలని ఆశించాడు. అంటే యేసయ్య ఈ లోక ఆచారాలని ఆయన బ్రేక్ చేస్తున్నాడు.
ఈ లోక పద్ధతులను, ఈ లోక అంటరాని తనాన్ని ఆయన నిర్మూలిస్తున్నాడు. అందుకే యూదులు ఈయన అన్ని మన నియమాలు పాటించట్లేదు, అందుకే ఈయనని చంపండి అన్నారు. పాపాత్ములకి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేశాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అవునా, అది వాళ్ళకి నచ్చలేదు. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదాలను కన్నీళ్లతో కడిగి తన తల వెంట్రుకలతో తుడుస్తూ పాదాలను ముద్దు పెట్టుకుంటూ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరుని ఆయన పాదాలకు పూసింది. ఆమెను ఏమీ కూడా ఆయన నిరాకరించలేదు. నువ్వు పాపి, నువ్వు వెళ్ళిపో, నా దగ్గర నుంచి నన్ను తాకొద్దు అని అనలేదు. ఈ రోజుల్లో ఎంతమంది స్త్రీలకి అలాంటి ఒక వాల్యూ ఇస్తున్నారు అంటే వాళ్ళు పాపాత్ములు, వాళ్ళు తాకితేనే నాకేదో పాపం అంటిపోతుంది. కొంతమంది వాళ్ళని లోపలికి రానియరు, ఇంట్లోకి రానియరు. వాళ్ళు ఏదైనా తాకినా మళ్ళీ వెళ్ళి స్నానాలు చేసేస్తారు అంటరాని వాళ్ళని తాకితే. ఇంకా స్త్రీలంటే ఇంకా చాలా వెలేసినట్టుగా చూసేవాళ్ళు, వాళ్ళని ఒక చీడపురుగులాగా చూసేవాళ్ళు. కానీ యేసు ప్రభు చూడండి, ఆయన దేవుడు పరిశుద్ధుడు, ఆయన తాకుతూ ఉంటే ఆయన ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు. ఎవరో ముట్టుకుంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత ఏం పోదు. నిజంగా నువ్వు మంచివాడు అయితే, నువ్వు పరిశుద్ధుడు అయితే, నీలో మంచితనం ఉంటే ఎవరైనా నిన్ను తాకితే నీలో ఉన్న మంచితనం పోతుందా? ఆ పరిశుద్ధత వెళ్ళిపోతుందా? వెళ్ళదు. కానీ ఈ లోకస్తులు ఆలోచించేది ఏంటంటే ఏదో మేము అంటుపడిపోయాము. ఈ రోజుల్లో చూడండి, ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మో ఏదో మాకేదన్నా కీడు వస్తుందేమో, ఎవరింట్లోనే ఎవరైనా చనిపోతే వాళ్ళు వీళ్ళ ఇంటికి వస్తే ఏదో వాళ్ళకి నష్టం కలుగుతుందేమో. ఇలాంటి ఆచారాలు ఇప్పుడు కూడా ఉన్నాయి, మన క్రైస్తవుల్లో కూడా ఉన్నాయండి. ఎంత దారుణం అసలు, ఎంత దారుణం. ఆ మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. వాళ్ళు పరలోకానికి వెళ్తే ఆ పరలోకానికి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాళ్ళు